ఎస్ నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ వోల్గా రాధాకృష్ణ. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు ఏం జరుగుతుంది అన్న విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం మార్నింగ్ న్యూస్లో. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు కొనసాగుతున్నాయి, ఓవైపు ఆంధ్రాలో వచ్చేసి టీడీపీ వైసీపీ మధ్య కొనసాగుతున్న వైరంలో ఎలాంటి మార్పులు చోర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, దీనిపైన జగన్ ఫైర్ అవుతూ ఉన్నాడు ఇప్పటికే ఈ విషయంలో. మరి ఇలాంటి వ్యవహారాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కాబట్టి మరి ఆంధ్ర న్యూస్తో పాటు ఇంకా తెలంగాణ న్యూస్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ స్థానిక ఎన్నికల విషయం ప్రధానంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చాలా రోజులుగా జాప్యం చేస్తూ వచ్చింది. దాదాపు సంవత్సర కాలం గడువు ప్రజాపాలన కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ స్థానిక ఎలక్షన్స్ అనేవి జరగలేవు. కాబట్టి ఈ కోణంలోనే ప్రస్తుతం అయితే కోర్టు దానికి తుది తీర్పును వెల్లడించడం జరిగింది నిన్న. అయితే ఈ క్రమంలోనే అయితే ఇంకా దీనికి సంబంధించి అంటే ఇంకా అంతర్జాతీయ పరంగా కూడా ఏం జరుగుతుంది, అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ కావచ్చు, వీటి మధ్య యుద్ధ వాతావరణం ఏ విధంగా కొనసాగుతుంది, అలాగే అంతర్జాతీయ పరంగా కూడా అంతరిక్షం నుంచి అంతర్జాతీయం వరకు ఏం కొనసాగుతుంది అన్న విషయంలో మనం మాట్లాడుకుందాం. రైట్, మనం వచ్చేసి ఫస్ట్ ఈనాడు న్యూస్ పేపర్కి వెళ్దాం. ఈనాడు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఏమి సార్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. శుభారంభం, అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్ల. నిన్న ఆయన అంతరిక్ష కేంద్రానికి బయలుదేరడం జరిగింది. నేటి సాయంత్రం 4:30కి ఆయన అంతరిక్ష కేంద్రానికి చేరి 90% అనుకూలంగా వాతావరణం ఉంది. అంటే 41 ఏళ్ల తర్వాత భారత ఘనత, 41 ఏళ్ల తర్వాత భారతదేశం నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలా అంతరిక్షానికి ఒక భారతీయుడు బయలుదేరడం అనేది 41 ఏళ్ల తర్వాత కొనసాగుతుంది. ఇప్పుడు ఆ కళ నెరవేరిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో అద్భుత యాత్ర ఇది. శుక్ల ఆయనని తెలియజేసాడు, ఈ యాత్ర నాకు చాలా గర్వంగా ఉంది, చాలా అద్భుతమైన యాత్ర ఇది అన్నట్లు ఆయన అయితే తెలియజేశారు. ఇంకా కేంద్ర కేబినెట్ ప్రశంస, కేంద్ర కేబినెట్ కూడా ఈ విషయంలో ప్రశంసలు అందజేసింది. ఇంకా రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. రాష్ట్రపతి కూడా తెలియజేశాడు ఇంకా ప్రధానమంత్రి కూడా అన్నాడు ఈ విషయం చాలా గర్వకారణంగా ఉంది, మన భారత అంతరిక్ష చరిత్రలోనే ఇది సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందంటూ ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అన్నట్టు 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయినటువంటి మన వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు. అంటే ఈయనతో పాటు కూడా ఇంకా అంతర్జాతీయంగా పరంగా ఇంకా 3 వ్యక్తులు కూడా ఈయనతో పాటు అంతరిక్ష ఏదైతే పరిశోధన కేంద్రం ఉంటుందో అక్కడికి, అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఏదైతే ఉంటుందో అక్కడికి బయలుదేరారు. ఇంకా వాళ్ళు దాదాపు అక్కడ 14 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు 60 ప్రయోగాలు, వీళ్ళు 3 కలిసి 60 ప్రయోగాలు చేస్తే మన భారతదేశం కోసం మాత్రం కేవలం ఒక 6 ప్రయోగాలు మాత్రం చేసే అవకాశం ఉన్నట్లయితే చెబుతూ ఉన్నారు. చూడాలి, అంటే ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ కావాలని యావత్ భారతీయులందరూ కోరుకుంటున్నారు, మనం అందరం కూడా అదే విధంగా కోరుకుందాం. అయితే సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2 సార్లు, ఇక్కడ నుంచి సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2 సార్లు పెట్టనున్నట్లయితే సిబిఎస్ఈ బోర్డు ఏదైతే ఉందో అది డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అది కూడా మొదటి దశ తప్పనిసరి, రెండోసారి ఐచ్ఛికం. అంటే మొదటిసారి ఏదైతే ఎగ్జామ్ పెడుతుందో అది తప్పనిసరిగా ఖచ్చితంగా, కానీ రెండోసారి ఐచ్ఛికం అని అంటుంది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి 2026 నుంచి ఈ వ్యవహారం అనేది అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా వచ్చేసి ఫిబ్రవరిలో ఫస్ట్ సెమిస్టర్ అని చెప్పేసి, ఇంకా మార్చిలో వచ్చేసి సెకండ్ సెమిస్టర్, ఈ 2 విధాలుగా అంటే ఈ విధంగా కండక్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బనకచెర్లను చట్టపరంగా అడ్డుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాలపై బలమైన వాదనలు వినిపిస్తున్నాం. 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండంటే బనకచెర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా అవినీతి జరిగింది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి ఆందోళన కూడా నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఇది ఒక రకమైనటువంటి ఊపుగా అంటే ఒక పరిణామంగా మారిపోయింది. ఇందులో మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే పదే అదే విషయాన్ని పట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించి మే నుంచి కాజీపేటలో రైలు కోచ్ల ఉత్పత్తి, రైల్వే మంత్రికి కిషన్ రెడ్డి సమావేశం. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ, ఇక ముఖ్యంగా అట్లా హెడ్లైన్స్ విషయానికి వచ్చేసరికి అయితే ఇంకా అందరూ ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే పంచాయతీ ఎన్నికల విషయమే. అయితే 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలి అన్నట్లయితే హైకోర్టు తెలియజేసింది. 30 రోజుల్లో రిజర్వేషన్లు, వాటికి సంబంధించిన వ్యవహారాలు ఏముంటాయో 30 రోజుల్లోనే ఇదంతా కూడా క్లోజ్ చేసుకొని, దానికి సంబంధించి 3 నెలల్లో మాత్రం ఎన్నికలు పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. 60 నెలల్లో అంటే 60 రోజుల్లో దానికి సంబంధించిన ఏదైతే ఆ ఎన్నికల విధానం ఉంటుందో దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు అయితే సూచనలు చేసింది. ఈ వ్యవహారం అంతా కూడా తొందరగా అయిపోవాలన్నట్టు తెలియజేశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయాలంటూ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోగా వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచుల రిజర్వేషన్లు కావచ్చు, వీటికి సంబంధించి ఇవన్నీ కూడా వార్డులకు సర్పంచులకు సంబంధించిన రిజర్వేషన్లు ఇవన్నీ కూడా నెల రోజుల వ్యవధిలోనే పూర్తిగా కంప్లీట్ చేసేసుకొని ఆ ఎన్నికల వ్యవహారం ఏందో ఖచ్చితంగా మీరు వీలైనంత తొందరగా చేపట్టాలన్నట్టయితే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి అయితే తెలియజేసింది. ఇక 30 రోజుల్లోగా ఫలితాలను వెల్లడించాలి. ఏది సెప్టెంబర్ 30 తారీఖులోగా ఎన్నికల రిజల్ట్ ఆలోగా అయిపోవాలి.
వీలైతే 30 తారీఖు వరకు ఎన్నికల రిజల్ట్ అయిపోవాలి, లేదంటే అంతకంటే ముందే అయిపోవాలన్నట్టయితే సూచిస్తుంది హైకోర్టు. అయితే ఎస్, ఇది ఎన్నికల దీనికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా ఇప్పటికే రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి. ఏవైతే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇప్పటికే చాలా రకాలైనటువంటి మోత మోగిస్తూ ఉన్నారు ఫీజుల వ్యవహారంలో. ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే తప్పు పడుతూ ఉన్నారు. విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలని, ఏదైతే విద్యారంగంలో కొనసాగుతున్న వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అరికట్టాలి అన్న కోణంలో ఆయన అయితే మాట్లాడుతున్నారు. పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి, విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఎస్, ఆయన ఫీజుల పెంచి అంటే కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో ముఖ్యంగా ఫీజుల పెంపు వ్యవహారంలో తప్పుడు వ్యవహారాలు కొనసాగుతున్నాయన్న కోణంలో అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా దీని తర్వాత పర్యాటక ప్రాంతంగా కర్రెగుట్టలు. ఎస్, అంటే రహదారులు, హోటళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక, సాయుధ బలగాల అతిపెద్ద శిక్షణ కేంద్రం ఏర్పాటుకు యోచన. ఇక్కడ ఇంతకుముందు మొత్తం కూడా వ్యవహారం ఏ విధంగా ఉండేదో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఏదైతే మావోయిస్టుల ఏరివేత అనే వ్యవహారం ఉందో దాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని అక్కడ మావోయిస్టుల పూర్తిగా వాళ్ళ ఏరివేత అనేది కొనసాగించారు. ఇంకా ఇక్కడ అంటే ఈ ప్రదేశాన్ని, ఇప్పుడు ఏదైతే ఈ ప్రదేశం ఉందో ఇది ఇక్కడైతే పూర్తిగా రహదారులు ఏర్పాటు చేసి మంచి మంచి హోటళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసి అక్కడ ఒక పర్యాటక కేంద్రంగా, ప్రకృతి సౌందర్యంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఆ విధంగా పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడం కోసం అయితే ప్లాన్ చేస్తూ ఉంది కేంద్రం. ఇక RRR దక్షిణ భాగానికి సై అలైన్మెంట్కు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఇక పూర్తి స్థాయి డిపిఆర్పై దృష్టి. ఇక ఏదైతే సౌత్ అలైన్మెంట్ ఉందో దానికి కూడా గ్రీన్ సిగ్నల్ అందినట్టు తెలుస్తుంది. కేంద్రం చేపట్టే ప్రాంతీయ ఏదైతే వలయ రహదారి ఉంటుందో ఈ ఉత్తర భాగం పనులకు దాదాపుగా సమాంతరంగా దక్షిణ భాగం పనులకు, అంటే అన్ని పనులు కూడా ఒకేసారి కొనసాగే విధంగా అయితే ఈ అలైన్మెంట్ను, దీనికి సంబంధించిన సౌత్ అలైన్మెంట్ ఏదైతుందో ఇది కూడా నార్త్ అలైన్మెంట్తో పాటు కొనసాగాలి అన్న కోణంలో అయితే నిర్ణయించుకుంటూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా హైదరాబాద్లో నకిలీ ఔషధాల కలకలం. ప్రముఖ కంపెనీ కొలెస్ట్రాల్ మాత్రలను పోలిన నకిలీ ఔషధాల కలకలం. ప్రముఖ కంపెనీ కొలెస్ట్రాల్ మాత్రలను పోలినవి విక్రయించడం. 2 ఏజెన్సీల నిర్వాహకుల అరెస్ట్. అయితే హైదరాబాద్లో నకిలీ ఔషధాల కలకలం సృష్టించాయి. రాష్ట్రంలో నకిలీ నాసిరకం ఔషధాల అమ్మకాలను అడ్డుకునేందుకు తెలంగాణ ఔషధ నియంత్రణ ఏదైతే డ్రగ్ కంట్రోల్ శాఖ ఉంటుందో అదైతే ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని అంటే నాసిరకం ఔషధాలు ఏదైతే మనం టాబ్లెట్స్ వాడుతూ ఉంటామో చిన్న చితక రోగాలకు, వాటికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి నాసిరకం ఔషధాలను మార్కెట్లోకి రిలీజ్ చేసి ప్రజలను మోసం చేసే వ్యవహారం కొనసాగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా డ్రగ్ కంట్రోల్ శాఖ ఏదైతే ఉంటుందో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ దీనిపైన అయితే ఉక్కు పదం మోపిందనే చెప్పుకోవాలి. ఇక యాసంగి మిగులు ధాన్యం ఏం చేయాలి? కేంద్రం అనుమతించింది 52 లక్షల టన్నులు, సేకరించింది 74 లక్షల టన్నులు. దిగుబడి పెరగడంతో అదనపు కొనుగోళ్లు. అయితే యాసంగిలో ధాన్యం సేకరణ గత సీజన్లతో పోలిస్తే ఈసారి అంటే కాస్త ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ కేంద్రం ఇచ్చిన పరిమితి కూడా తక్కువనే ఉంది. కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 74 లక్షల టన్నులను అయితే విక్రయించడం జరిగింది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం భారంగా ఉందన్నట్లు తెలియజేస్తూ ఉన్నప్పటికీ ఇది ఖచ్చితంగా ఈ విధంగా కొనసాగించకపోతే, ఎందుకంటే ప్రజలు కూడా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా దీనిపైన దృష్టి పెట్టి ఇంకా ముందుకు అంటే ఇంకా ఎక్కువ లక్షల టన్నులను సేకరించే విధానాన్ని ముందుకు తీసుకువస్తే బాగుంటున్నది అనేది ఏదైతే రైతన్నల యొక్క ప్రధాన ఆశ, వాళ్ళ కోరిక అది. ఎస్, భలే మంచి మాస్టారు బడి తీరును మార్చారు. అంటే ఇక్కడ ఈ మాస్టర్ గారు ఒక ఉపాధ్యాయుడి సంకల్పం అది. ఆ బడి ముఖ చిత్రాన్ని పూర్తిగా ఆయన మార్చేసింది. గతేడాది 15 మంది విద్యార్థులు ఉంటే ఈసారి మాత్రం 152 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో అంటే ఇలా ప్రతి విషయాన్ని అంటే ఇక్కడ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏవైతే ఉంటున్నాయో ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో దాదాపుగా ఏమి విద్య అనేది అంటే చాలామంది స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అవ్వడం లేదు. ఈ వ్యవహారంలో అట్లాంటి మాస్టర్లే కావాలి ఖచ్చితంగా. ఎస్, ఇక ఆంధ్ర ఎడిషన్ చూసినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసినట్లయితే ఇది ఈనాడును ఆంధ్ర ఎడిషన్లో చూసినట్లయితే ఇది మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. శుభారంభం ఇది శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి బయలుదేరారు ఆయన. దీనికి సంబంధించి ఇంకా మళ్ళీ ఆ పాలన రానివ్వం, పెట్టుబడులు పెట్టండి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఈసారి ఏదైతే ఏమరుపాటుగా లేను ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది, మళ్ళీ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది, నేను ఏమాత్రం ఏమరుపాటుగా లేను, గత ప్రభుత్వంలో నియంత పాలన కొనసాగింది అన్న కోణంలో ఆయన మాట్లాడుతుంటూ ఇక్కడ ఫక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు 500 నోట్లు రద్దు చేయాలి, అప్పుడే ఎన్నికల్లో డబ్బు పంపిణీ తగ్గుతుందని వ్యాఖ్యానం. అంటే
ఏదైతే 500 నోట్లు ఉంటాయో వాటి యొక్క ప్రస్తుతం కొనసాగుతుంది కదా, దాన్ని రద్దు చేస్తేనే ఇంకా వచ్చే ఎన్నికల్లో అయితే దానికి సంబంధించి ఏదైతే అది కొనసాగుతుందో బ్లాక్ మనీ కావచ్చు, అది డబ్బు పంపిణీ కావచ్చు ఎన్నికల సమయంలో, అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్న కోణంలో కూడా ఆయన తెలియజేస్తున్నారు. వైకాపా పాలన చేదు అనుభవాలను మర్చిపోయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, నేను ఈసారి ఏమరపాటుగా లేను. అయితే ఏవైతే కంపెనీలు ఉన్నాయో కొన్ని కంపెనీలకు ఆయన ఈ విధంగా సూచిస్తూ ఉన్నాడు అన్నట్టు. అంటే రాష్ట్రంలో గతంలో జరిగింది పూర్తిగా అన్యాయమే జరిగింది, రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగకరంగా లేకుండే గత ప్రభుత్వం అన్న కోణంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు నేను ఖచ్చితంగా తీర్చిదిద్దుతాను అన్న కోణంలో ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా యోగాంధ్ర అద్భుతం, నరేంద్ర మోడీ పొగుడుతున్నాడు అనమాట. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో విజయాల్ని అందరూ అధ్యయనం చేయాలి, ఎందుకంటే ఇందులో జరిగినటువంటి వ్యవహారం ఆ కార్యక్రమం ఏదైతే చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. ఈ కోణంలోనే దానికి చాలామంది మంత్రులు లోకేష్ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే మన సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సహకరించారు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్న కోణంలో ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మెయిన్ హోదా మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా తొలి విడతగా 4687 కేంద్రాల ఉన్నతీకరణ, వారం రోజుల్లో ఉత్తర్వులు, వాటిలో అంగన్వాడీ సహాయకులు నియామకం, మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా. ఇక కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ పనులకైతే ఆమోద ముద్ర వేసిందని చెప్పుకోవాలి. ఇంకా అంగన్వాడీల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా ఈ ఎన్నికల సమయం కంటే ముందుగానే వాటన్నిటిని నిర్వహించే విధానంగా అయితే మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అమలు కూడా వారం రోజుల్లోనే పూర్తి కావాలన్నట్టు తెలియజేస్తూ ఉన్నారు. ఇక సాక్షికి వెళ్దాం ఒకసారి. సాక్షిలో ఎలా ఉంది మెయిన్ హెడ్లైన్స్ అనేటివి చూసుకుందాం. న్యూస్ రీల్, తెలంగాణలో తెలంగాణలో రైల్వే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో కొత్త తరం మేము రైళ్లను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇక పండగల సమయంలో కూడా ప్రయాణానికి ఇవి సౌకర్యవంతంగా ఉంటాయని ఆయన తెలియజేశారు. ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా బనకచెర్ల త్వరలో అసెంబ్లీ భేటీ, ఇక బనకచెర్ల విషయంలో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, అదే మన ఉత్తమన్న ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. బనకచెర్ల వ్యవహారంలో కాస్త మొత్తం అన్ని అవకతవకలు జరిగాయి అన్నట్టు. ఇంకా మొగులు దిగులు, కరుణించని వరుణుడు జోరందుకున్న సాగు, రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు, 8 జిల్లాల్లో తీవ్రం. గత ఏడాది ఇప్పటికీ 38 లక్షల ఎకరాల్లో పంటలు, ఈ ఏడాది 29 లక్షల ఎకరాలకి పరిమితమైందన్నట్టు తెలియజేస్తున్నారు. ఇంకా ముందస్తు వర్షాలతో ఏదైతే వేసిన విత్తనాలు ఉన్నాయో అవన్నీ కూడా మొలకెత్తని వైనం కనిపిస్తోంది. కొన్ని చోట్ల మొలకలు వచ్చినా కూడా ఎండిపోతున్న తీరు కనిపిస్తోంది. పత్తి మక్క రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. మళ్ళీ విత్తనాలు వేసిన పరిస్థితులు కూడా రైతుల వ్యవహారంలో కనిపిస్తుంది. అప్పు చేసి మరీ పెట్టుబడులు పెడుతూ ఉన్నారన్న కోణంలో అయితే ఇక్కడ ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏదైతే గణపురం శివారులో 3వసారి పత్తి విత్తనాలు నాటుతున్న దృశ్యాలు ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి పత్తి వ్యవహారంలో అంటే అకాల వర్షాలు రకరకాల సమస్యల కారణంగా అయితే ఈ విధంగా పంటల వ్యవహారం అంతా పూర్తిగా మారిపోయిందన్నట్టు తెలియజేస్తూ ఉన్నారు. ఇక డెడ్ లైన్ సెప్టెంబర్ 30 తెలంగాణ రాష్ట్ర వ్యవహారం ఇది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయి, దానికి సంబంధించి లాసెట్లో 66.46% ఉత్తీర్ణత. ఏదైతే న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏవైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే చాలామంది అంటే ఇప్పటికే 30,311 మంది అర్హత సాధించినట్టు తెలుస్తుంది. ఇంకా రాష్ట్రంలో కూడా అన్ని కోర్సులకు కలిపి 31 కాలేజీలు ఉండగా 8,680 సీట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం ఇట్లుంది. ఇంకా ఆలస్యం జోలికి వెళ్ళాలనుకోవడం లేదు ఇది దానికి సంబంధించి. ఇక ఆ 5 టాప్ 10లో భారత్, కీలక సాంకేతిక రంగంలో పోటీలో ముందంజ, ఏఐ అంతరిక్ష విభాగాల్లో మెరుగైన స్థానం, హార్వర్డ్ కెనడీ స్కూల్ నివేదికలో వెల్లడించడం. అంటే మన ఏదైతే అంతరిక్ష కేంద్రంలో ఏదైతే జరుగుతూ ఉందో ప్రస్తుత ప్రయోగాలు ఏమైతే జరుగుతుందో వాటన్నిటిలో కూడా ఏఐ అంతరిక్ష విభాగాల్లో అయితే మెరుగైన స్థానం దక్కిందని తెలియజేస్తున్నారు. ఇంకా అంతా మీ ఇష్టమేనా, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకు ఆపుతున్నారు, పాత ఫీజులతో ఇవ్వాలన్నా లెక్క చేయట్లేదు, ఉన్నత విద్యా మండలితో పంచాయతీ ఏంటి, ఇవన్నీ కూడా అంటే దీనికి సంబంధించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా. ఇంజనీరింగ్ కళాశాలల పైన సీఎం రేవంత్ రెడ్డి ఆయన అయితే మండిపడుతూ ఉన్న వైనం కనిపిస్తుంది. ఇది ఇక అంతరిక్షంలో ఘనంగా 2వసారి అడుగు అన్నది ఇది ఇక్కడ సాక్షిలో అయితే చాలా చిన్నగా వేయడం జరిగింది. ఈ వ్యవహారం మనకు కనిపిస్తుంది కదా. ఇక సాక్షి విషయం వచ్చేసరికి ఆంధ్ర ఎడిషన్ అంటే ఏ విధంగా ఉంది చూస్తే మాత్రం అంటే తెలంగాణ వ్యవహారంలో ఈ విధంగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడింది. ఇప్పుడు వచ్చేసి సాక్షిలో మెయిన్గా ఇంటింటికి వంచన,
బాబు షూరిటీ మోసం గ్యారంటీపై గ్రామాన ఇంటింటా ప్రచారం చేస్తా అంటూ చంద్రబాబు పైన అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఇక చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ ఆయన పేరుతో 5 వారాల బృహత్తర కార్యక్రమం చేపట్టినట్టు తెలుస్తుంది. పారిశ్రామిక శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పిలుపునివ్వడం జరుగుతుంది. గత ఏడాది వడ్డీలతో సహా బాకీ ఈ ఏడాది ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తారని టీడీపీ నేతలు వచ్చినప్పుడు అడగండి అన్నట్లయితే ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఇంకా మీరు ఈ పథకాలకు అనర్హత సాధించారు, మీ కుటుంబానికి ఇంత వస్తుందా, నాడు ఇంటికి బండ్లు వచ్చి మరీ ఇచ్చేవి అన్న కోణంలో ఆయన తెలియజేస్తున్నారు. 2024 జూన్ నుంచే ఆ మేరకు మీ ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో ఆయన మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వినిపించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్న కోణంలో అయితే తెలియజేస్తున్నారు. అయితే దీనికి ఒక రకమైన మేనిఫెస్టో ఆయన పట్టుకున్నారు చూడు, దీన్ని ఓ మేనిఫెస్టో, దానికి పేరు పెట్టిండు చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ, అంటే దానికి సంబంధించి చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అన్న కార్యక్రమంలో అయితే ఆయన దానికి సంబంధించి పూర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. ఇక బాబు కల్పిత మరణ దృశ్యం ఇది, అంటే ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించి అయితే ఈ వ్యవహారం కొనసాగుతుంది. ఏదైతే ఉందో సింగయ్య మరణ వ్యవహారం ఉందో, మరణ వ్యవహారంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు టీడీపీ జగన్ ఏమో టీడీపీ పైన ఇట్లా ఈ విధంగా కొనసాగుతుంది. ఎందుకంటే సింగయ్య అనుకోకుండా అక్కడ కారు కింద పడ్డాడు అన్నట్టేమో జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వ్యవహారం తప్పేపడిది, అక్కడ ప్రభుత్వమే కేటాయించిన డ్రైవర్ ఆయన వల్ల కొనసాగినటువంటి తప్పది, మరి నా మీద ఎట్లా చేస్తారు, అక్కడ ఇంకొకటి ప్రభుత్వం నేను కట్టుదిట్టంగా నాకు కూడా సేఫ్టీగా అంటే ఏదైతే రక్షణ కల్పించాలో ఆ రక్షణలో భాగంగా మరి మీరేం చేస్తున్నారు అన్న కోణంలో ఈయన ప్రశ్నిస్తున్నాడు. అవన్నీ ఉన్నప్పటికీ కూడా అక్కడ చేపట్టిన కార్యక్రమం లిమిట్లో, అంటే మేము ఆంక్షలు విధించాం, ఆంక్షలకు మించి నువ్వు అక్కడికి వెళ్ళడం జరిగింది అన్న కోణంలో వీళ్ళు అంటున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా ఆంధ్ర వ్యాప్తంగా కూడా కాస్త అల్లకొల్లంగానే మారిపోయిందని చెప్పుకోవాలి. ఇక రిమైనింగ్ ఇందులో వచ్చేసి ఇంకా అంతరిక్షంలో సుభాష్ శుక్లా గురించే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి V6 వెలుగు న్యూస్ పేపర్లో ఏం వేశారో ఒకసారి చూద్దాం. అంతరిక్షంలో శుభారంభం, మళ్ళీ ఇదే న్యూస్ పేపర్ మెయిన్గా ప్రతి ఒక్కరు ఇదే కవర్ చేశారు. ఇంకా వారానికి 2 స్కూళ్లకు వెళ్ళండి, ఇప్పటికే అదనపు కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖకు సంబంధించి ఆయన అయితే కొన్ని ఆదేశాలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ఎందుకంటే వారానికి ఎవరైతే ఎక్స్ట్రాగా ఉన్న కలెక్టర్స్ ఉంటారో అదనంగా ఉండే కలెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళను వారానికి 2 సార్లు ప్రతి ఒక్క స్కూల్కు కానీ కళాశాలకు కానీ ఖచ్చితంగా మీరు ఆడిట్ చేయాలి అన్న కోణంలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా V6లో పెద్దగా వేయడం జరిగింది. ఇంకా 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు, దీనికి సంబంధించి V6లో ఇది అంటే వెలుగులో అయితే దీన్ని ఇంకా పెద్దగా ప్రచురించడం జరిగింది. బనకచెర్ల వ్యవహారంలో ఉత్తమన్న గురించి ఇక మనం ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, అదే 30 ప్రజాభవన్లో అయితే ప్రాజెక్టుల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నట్లయితే ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం, పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా పోటీ చేస్తాం, గెలుపు మాదే, బనకచెర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఎవరైతే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయన అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన మాట్లాడుతున్న వ్యవహారం ఏంటంటే బీసీలకు పార్టీ పరంగా ఇప్పటికీ 42% రిజర్వేషన్ కలగజేస్తామన్నట్లయితే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈ స్థానిక ఎన్నికల్లో. అయితే పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పు కూడా ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి ఈ వ్యవహారంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ కూడా ఉందో దీంట్లో కూడా మేమే విజయం సాధిస్తాం, ఇది కూడా బైపోల్ ఖచ్చితంగా ఉంటుంది ఆయన తెలియజేస్తున్నారు. ఇంకా బనకచెర్ల విషయానికి వచ్చేసరికి కూడా ఖచ్చితంగా మేము అడ్డుకుంటామన్న కోణంలో ఆయన తెలియజేస్తున్నారు. ఇది అసలైన న్యూస్. ఇంకా ఎందుకంటే ప్రస్తుతం ఇక వచ్చేసింది బోనాల పండుగ. ఇయాల్టి నుంచి బోనాలు హైదరాబాద్లో నెల రోజుల పాటు వైభవంగా జరగనున్న ఆషాఢ బోనాల సంబురాలు గురువారం నుంచి మొదలు కానున్నాయి. అంటే ఈ రోజు నుంచి మొదలవుతూ ఉన్నాయి. గోల్కొండ కోటలో కొలువైనటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవారు ఉంది కదా, ఆమెకు ఈరోజు తొలి నైవేద్యంగా ఆమెకైతే బోనం ఈరోజు ఎక్కించడం జరుగుతుంది. ఇదివరకే అక్కడ మెట్ల పూజ కూడా జరిగిపోయింది గోల్కొండ కోటలో. ఇక ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి బోనాల పండుగ షురు అని చెప్పుకోవాలి. ఇంకా జూలై 13న ఏదైతే ఉందో జూలై 13న అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు కొనసాగుతాయి. ఇంకా 20న వచ్చేసి ఈ నెల 20న వచ్చేసి లస్కరీ బోనాలు కొనసాగుతాయి. ఇంకా ఏమున్నాయి, ఇంకా పోలవరంపై ఈసారి చర్చ లేదు, ప్రగతి మీటింగ్కు 2 గంటల ముందే ఎజెండా నుంచి తొలగింపు, గత నెల మీటింగ్కు టైంలోనూ ఇలాగే తొలగించడం జరిగింది. అయితే కేంద్ర ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో దానిపైన కేంద్రం మళ్ళీ ఒకసారి విముఖత చూపినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ వార్త. ఇంకా గ్రేటర్ భూముల ఆక్రమణ వెనుక ఫోన్ ట్యాంపింగ్, ఏదైతే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం కొనసాగిందో తెలంగాణలో, ఆ వ్యవహారంలో ఖచ్చితంగా మంచి వాళ్ళని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే రియల్టర్లు ఉంటారో, రియల్టర్లు కావచ్చు, డెవలపర్లు కావచ్చు, వీళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది అన్న కోణంలో అయితే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక 4 జిల్లాల కలెక్టర్లు వారి సీసీల ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించింది. ఇది అమెరికాను చేరే బాలిస్టిక్ మిసైల్ చైనా సాయంతో సీక్రెట్గా తయారు చేస్తున్న పాకిస్తాన్. దీని యొక్క
కుట్రపూరితమైనటువంటి బుద్ధి ఇది. దీని బుద్ధిని ఇది మార్చుకోదు ఎప్పటికీ. ఇది కొత్త ఒక వంకర అన్నట్లే ఉంటుంది. ఇది పాకిస్తాన్ వ్యవహారం ఇది. అయితే ఇక దీనికి తోడు కూడా నక్కజితుల ఏదైతే చైనా ఉందో అది కూడా యాడ్ అయిపోయింది అన్నట్టు. ఇంకా అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఏం చేస్తుంది, ఎవరికి తెలియకుండా బాలిస్టిక్ మిసైల్ని తయారు చేస్తుందంట, ఏది చైనా సహాయంతో. ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం అయితే అమెరికానే వెల్లడించింది, అమెరికా నిఘా వర్గాల సంస్థనే వెల్లడించింది. ఇక ట్రంప్కు శాంతి నోబెల్ ఇవ్వండి. ఏందే ఈయన లొల్లేదే, ఈ అమ్మ లొల్లి సలా కూడా. ట్రంప్కు శాంతి నోబెల్ ఇవ్వండి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపారు. నోబెల్ పీస్. అరే మొన్న అది ఏది పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరిగిన ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో కూడా శాంతి వ్యవహారం అన్నది అందుకోసమేనా? ఈ నోబెల్ పీసు ఈ అవార్డు కోసమేనా? కాక మంచిగానే ట్రై చేస్తున్నాడు కదా. ఇంకా డెంగ్యూ జ్వరం, ఎస్ నిజంగా జూలై నెల వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇది ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలు ఖచ్చితంగా. కాబట్టి మెయిన్గా జూన్, జూలై, ఈ ఆగస్టు నెలల్లో అయితే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అయితే ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. దోమలు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి దగ్గర దోమలు వాలకుండా దానికి సంబంధించి శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నాలు చేయండి. లేదంటే దాదాపు ఈసారి ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది డెంగ్యూ పరిస్థితి. కాబట్టి జాగ్రత్త వహించండి. తస్మాత్ జాగ్రత్త. నమస్తే తెలంగాణలో ఏంటి వ్యవహారం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే తెలంగాణలో అయితే పరిస్థితులు ఖచ్చితంగా తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వాన్ని అయితే గట్టిగా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి చెప్పనక్కర్లేదు. అద్వితీయ శుభారంభం. ఇక అంతరిక్షంలో భారత వ్యోమగామి శుభంను. ఎస్ అంటే ప్రతి ఒక్కరూ ఇదైతే మెయిన్ హెడ్లైన్గా మంచి వాడేది. ఇది ఒక గర్వకారణం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు వాడలేరు ఎవరు కూడా. 3 నెలల్లో పంచాయతీ. సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. ఈ వ్యవహారం అన్ని ఇప్పటిదాకా చదువుకుంటూ వచ్చినాం కదా. ఉద్యోగుల సొమ్ముతో సర్కారుకు సోకులు. అబ్బో గట్టిగా ఇచ్చింది. పింఛను వాటాలో వంచన జరుగుతుందన్న కోణంలో అయితే ఇక్కడ నమస్తే తెలంగాణ అయితే తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే సిపిఎస్ ఉద్యోగులతో అయితే ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెలల దానికి సంబంధించి అటువంటి అంటే ఉద్యోగి వేతనం నుంచి అయితే 10% కోత విధిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకైతే కోత విధించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అన్న కోణంలో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక పింఛన్ వ్యవహారంలో ఇక దారుణమని చెప్తుంది. జలమండలి చెలగాటం. ఈ కృష్ణా గోదావరి పంప్ హౌస్, పైప్ లైన్లు, శుద్ధి కేంద్రాల నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఒకే కంపెనీ కట్టబెట్టి ప్రయత్నాలు చేసే అంటే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఒకే కంపెనీకి కట్టబెడితే ఏం జరుగుతుందో అన్న విషయం మనకు ఇంతకు ముందు కూడా తెలిసింది కాళేశ్వరం విషయంలో. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ విషయంలో కృష్ణా గోదావరి పంప్ హౌస్ ఏదైతే ఉందో వీటి వ్యవహారంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే వ్యవహారాన్ని కొనసాగిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వాలు ప్రజల యొక్క సొమ్మును ఈ విధంగా దండిగా దోచుకోవడం, ఇక ఇష్టం వచ్చినోడికి కాంట్రాక్ట్ ఇవ్వడం, ఒకరొకరికి కాంట్రాక్టులు ఇచ్చి ఈ విధంగా ప్రభుత్వ సొమ్మును అంతా కూడా వృధా చేస్తుంది. మళ్ళీ ఏం తెలియనట్టు ఇద్దరు అంటే వాళ్ళ ఆపోజిట్లు ఉన్నప్పుడు వీళ్ళు ఆపోజిట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఒకరి మీద ఒకరు మాత్రం గుద్దుగా వస్తుంటారు. ఏడాదికి 2 సార్లు 10th బోర్డు పరీక్షలు. ఎస్ ఇప్పటివరకే మాట్లాడుకున్నాం మనము. సిబిఎస్ఈ బోర్డు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏడాదికి 2 సార్లు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం పాపం చేశాం. ఎస్ అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ. జగిత్యాల జిల్లా మొలిగిపేటలో రైతుల నిలదీత. అంటే ఎవరైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ పాలిత అంటే కాంగ్రెస్లో మెజారిటీ ఉన్న ప్రాంతాలు కావచ్చు, బీఆర్ఎస్లో మెజారిటీ ఉన్న ప్రాంతం గతంలో కూడా జరిగింది ఇది. అంటే ఎవరిని ఆరోపించడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఎక్కడ మెజారిటీ వచ్చిందో అక్కడనే ఏవైతే ప్రభుత్వ మంచి నియమాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి అవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో జరిగినాయి. కొన్ని విషయాల్లో చెప్పాలంటే పరిసర ప్రాంతాల్లో నేను కూడా గమనించినప్పటికీ అక్కడ కొన్ని లబ్ధి అందలేదు కొంతమంది రైతులకు. ఇప్పుడు ప్రస్తుతం కూడా అంతే. ఇప్పుడు కూడా ఎక్కడ మెజారిటీ ఉందో అక్కడ ఆ ప్రాంతంలోనే లబ్ధి ఉండడం, అసలు ఆ ప్రాంతంలో అంటే తక్కువ మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో లబ్ధి లేకపోవడం ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇది రాజకీయ వ్యవహారం అయిపోయింది పూర్తిగా. ప్రజల జీవన విధానం అంటేనే, ప్రజలతో ఆడుకోవడం అంటేనే. ఇది ఇవాల్టి మెయిన్ హెడ్లైన్స్ వివరాలు. అంటే ఇలాంటి విషయాలు మనం ఇంకా చాలా మాట్లాడేసుకుందాం. అంటే దీనికి సంబంధించి మెయిన్ హెడ్లైన్స్ వచ్చేసి ఇవన్నీ కూడా హైకోర్టు కూడా ఇప్పటికే తెలంగాణ ఎన్నికలకు అదే స్థానిక ఎన్నికలకు సంబంధించి తుది తీర్పుని ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జలమండలి వ్యవహారం. ఎస్ రోజు ఎర్లీ మార్నింగ్ ఇలాంటి వార్తలు కావాలంటే ఖచ్చితంగా ఓల్గా న్యూస్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి అంతరిక్షం వరకు ఏం కొనసాగుతుంది అన్న వార్తలు ఖచ్చితంగా నేను మీ ముందుకు తీసుకువస్తాను. వాటిపైన మనం గలమెత్తుదాం. ఎస్ నేను మీ రాధాకృష్ణ, సైనింగ్ ఆఫ్.